ఏమీ తేడా లేదు. సార్ సిద్ధరామయ్య కిల్డ్ మెటాపై సీఎం ఆగ్రహం చాలా దారుణం కదా. ఇప్పుడు నిజంగా కొన్ని మెకానికల్ టెక్నికల్ అంటుంటాం మనము. ఇప్పుడు చాలామంది అన్నీ గూగుల్లో అన్ని వేదాల్లో ఉన్నాయా అన్నట్టుగా అన్ని గూగుల్లో ఉన్నాయా, అసలు మనం ఏం దానికి అడిగితే చాలు కొడితే చాలు అని నమ్ముతూ ఉంటారు. కానీ చాలా పొరపాట్లు జరుగుతాయి. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, సీనియర్ కూడా. ఆయన మనం కూడా మాట్లాడాం. బి సరోజాదేవి చనిపోతే ఆమెను సందర్శించి నివాళులు అర్పించి ఒక ఇది ఇచ్చాడు, ట్వీట్ ఏదో పెట్టాడు. ఆమె చాలా మంచి నటి ఇట్లా. వెంటనే అది ఏమని వచ్చింది, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఈరోజు అనకూడదు, అందులో వచ్చేసింది ఇంకా అది పాస్డ్ అవే, సిద్ధరామయ్య పాస్డ్ అవే. తర్వాత మళ్ళీ సరోజాదేవి కంటిన్యూషన్ అట్లాగే ఉంది. సిద్ధరామయ్య పాస్డ్ అవే అంటే ఆయన అన్నాడు మెటా కిల్డ్ మీ టుడే అన్నాడు. అంటే ఆయన డిజిటల్ మర్డర్ ఆయన్ను చేశారు. ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఇంకా మీరు కన్నడంలో ఏవి ట్రాన్స్లేట్ చేయకండి, మీరు అనవసరంగా ఏఐ అని మెకానికల్ ట్రాన్స్లేషన్ పెట్టి బతికున్న వాళ్ళని చంపుతున్నారు, కాబట్టి మీరు ఈ ప్రక్రియ మానేయండి, ఇంకెప్పుడు మాది అనువాదం చేయకండి అని చెప్పారు. ఆయన సహాయకుడుగా ఉన్న ప్రభాకర్ అనే అతను పిఆర్ అతను రాస్తే ఎక్స్ వాళ్ళు కూడా మెటా వాళ్ళు కూడా క్షమాపణ వాళ్ళు ప్రకటించారు. పొరపాటు జరిగింది, మేము ఇక మీదట చాలా మరింత జాగ్రత్త తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. కానీ దేశంలో అయితే సంచలనమైంది. అనేకసార్లు అనేక పొరపాట్లు మనం కూడా చూస్తుంటాము. ఈ మధ్య ఎంత విడ్డూరమైనవి 5-6 చూశానో నేను తెలీదు. వాస్తవంగా చాట్ జీపీటీ వీటిలో వస్తుంటాయి. ఇప్పుడు వాటిలో ఒకటే మనం ఏం ఫీడ్ చేస్తామో అవే కదా అక్కడికి వస్తాయి. సో అక్కడ ఏదైనా పదం ఉంటే వెంటనే పట్టుకుంటుంది అది. ఆ పదం ఎందుకు ఉంది, దానికి ముందు వెనక ఏముంది అనేది అంతా దానికి అనవసరం. పాత రోజుల్లో చెప్పేవాళ్ళు కదా, స్టాప్ నాట్ హ్యాంగ్ అని ఉంటే అది టెలిగ్రాముల రోజుల్లో స్టాప్ నాట్ హ్యాంగ్ అని వెళ్ళిందంట, వాడిని హ్యాంగ్ చేశారండి. సో ఇది చాలా సమస్యగా తయారైంది. సిద్ధరామయ్య హెచ్చరిక, కిల్లింగ్ ఒక విధంగా ఫేక్ కార్ డిజిటల్ కిల్లింగ్ అన్నది చాలా డ్యామేజింగ్ వ్యవహారం. దీన్ని వాళ్ళు చక్కదిద్దుకోవటమే కాదు, అనేక అంశాల్లో భారతదేశానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మొన్న పైలట్ది కూడా ఉంది కదా వర్మ. అవును. అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు పైలట్దే తప్పు అనే రిపోర్ట్లో ఉన్నట్టుగా వాళ్ళు సమాచార ప్రకటన చేసేసారు. దీని మీద భారతదేశ పైలట్ల వాళ్ళు చాలా తీవ్ర ఆగ్రహం వెలిపుచ్చుతున్నారు. మీరు ఏది పడితే అది ప్రచారం చేసేస్తారా అని. ఇప్పుడు మళ్ళీ అతనికి ఏదో ఒక మతి స్థిమితం సరిగ్గా లేదు, మంది కాదు, ఒక సెక్షన్ దాన్ని ఎక్కువగా తెచ్చారు. అధికారికి వాళ్ళు ఆ దర్యాప్తు జరిపిన కమిటీ కూడా ఇప్పుడు ప్రకటన చేసింది, మా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, మీరు తొందరపడి కంక్లూషన్స్ మీరు వదలకండి అని వాళ్ళు చెప్పారు. ఇంకొన్ని చోట్ల కూడా ఈ స్విచ్కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. పైగా ఎవరు ఇది అడిగారు ఎవరు అది అడిగారని అందులో లేదు. సో ఇవన్నీ ఊహాగానాలే. ఇతనే అడిగాడు, ఒకరు అడిగారు ఒకరు చెప్పారు అన్నది అక్కడ ఉంది. కాబట్టి అతని మీద ఊహాగానాలు చేసి మీరు ఏదో కంపెనీని కాపాడడానికి మా మీద నిందలేస్తున్నారు అని పైలట్ల సంఘం చాలా గట్టిగా చెప్తోంది. సో ఇంటర్నేషనల్ మీడియాలో ఈ ప్లాట్ఫామ్స్లో వచ్చే వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైన ఆ కమిటీ చెప్పే వరకు వీళ్ళు ఆగాలి కదా. అవును. వాళ్ళు ఒకరి మీద తోసేస్తే ఎట్లా, బలిపశువులు స్కేప్ గోడ్స్ లాగా చేసేస్తే. కానీ ఇది అది కాదు కదా కేసు. పాపం ముఖ్యమంత్రి లక్షణంగా పాలిస్తున్నాడు. మొన్ననే ఆయన మార్చబోము అని కూడా కాంగ్రెస్ అధిష్టానం 5 ఏళ్ళు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అర్ధాంతరంగా కిల్ చేయటం ఏంటి. కాబట్టి దారుణం ఇది. ఈ ధోరణిని కిల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.